మొన్న ఈ మధ్య భారత్ లో T20 2026 వరల్డ్ కప్ లో టీమిండియా అద్భుత విజయం సాధించి అత్యధికంగా 3 ట్రోఫీలు అందుకున్న భారత జట్టుగా చరిత్ర సృష్టించింది. ధోని సారథ్యంలో 2007, రోహిత్ సారథ్యంలో 2024, ఇక సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో 2026 టైటిల్ నెగ్గింది. దీంతో ఇప్పటికే 35 ఏళ్లు నిండిన సూర్యకుమార్ యాదవ్ 2028 T20 వరల్డ్ కప్ లో కెప్టెన్ గా ప్రాతినిధ్యం వహించే అవకాశం చాలా తక్కువ. దీంతో తదుపరి T20 వరల్డ్ కప్ కి టీమిండియా కెప్టెన్ ఎవరనే దానిపై ఇప్పుడు అంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే వరల్డ్ కప్ విజయం తర్వాత ఒలింపిక్స్ 2028లో ఆడడమే తన లక్ష్యమని చెబుతున్న సూర్య ఈ నేపథ్యంలో భారత జట్టు మాజీ ఓపెనర్ కామెంటేటర్ ఆకాష్ చోప్రా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాబోయే రోజుల్లో టీమిండియా T20 కెప్టెన్ గా ఎవరు ఊహించని పేరును చెప్పాడు. జట్టులోనే చోటు లేని ఆటగాడు సారథి కాగలడని ఆకాష్ చోప్రా అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. IPL 2024లో కోల్కతా నైట్ రైడర్స్ కు టైటిల్ అందించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గత ఏడాది పంజాబ్ కింగ్స్ కు మారి ఆ జట్టును ఫైనల్ కు చేర్చాడు. సారథిగా బ్యాటర్ గా అదరగొట్టి ప్రశంసలు అందుకున్నాడు. అయినప్పటికీ శ్రేయస్ అయ్యర్ కు సెలెక్టర్లు T20 జట్టులో కనికరించలేదు. వన్డేలకు సెలెక్ట్ చేస్తున్నారు కానీ T20లకు అతని పక్కన పెడుతున్నారు. దేశవాళీ T20 క్రికెట్ లో IPL లో సత్తా చాటినప్పటికీ శ్రేయస్ అయ్యర్ వేచి చూడాల్సిన పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఆకాష్ చోప్రా మాత్రం రాబోయే రోజుల్లో టీమిండియా T20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఎందుకు కాకూడదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది జరిగే IPL లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా బ్యాటర్ గా రాణిస్తే శ్రేయస్ అయ్యర్ కు టీమిండియా T20 పగ్గాలు అందుకునే అవకాశం ఉందని జోషే చెప్పాడు. మిడిల్ ఆర్డర్ లో అతడు నిలకడైన బ్యాటింగ్ తీరే ఇందుకు నిదర్శనమని ఆకాష్ చోప్రా అన్నాడు.